హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఈరోజు టిఫిన్ ఏదీ లేదండి. కాబట్టి ఏది ఉంటే అది చేసేస్తాను. ఈరోజు నా దగ్గర జామ్ ఉంది, బ్రెడ్ ఉంది, పఫ్ బ్రెడ్. అది తీసుకుని మధ్యకి కట్ చేశాను. కట్ చేసి అందులో నేను జామ్ ఉంటుంది కదండి, మిక్స్డ్ ఫ్రూట్ జామ్, అది తీసుకుని స్ప్రెడ్ చేసేస్తున్నాను స్పూన్తో. మొత్తం పులిమేస్తున్నాను. ఇంకా ఏది ఉంటే అది ఆ రోజుకి మాకు టిఫిన్ కింద దాన్ని చేసేస్తాము. ఇక దోశలు ఇడ్లీయే కావాల్సిన అవసరం లేదు. ఇంకా ఈరోజు అయితే మాత్రం నాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి బ్రెడ్తో జామ్ అండి. అంతే, ఈరోజు వరకు మాకు కంప్లీటెడ్ టిఫిను. మీరు కూడా ఇలానే తయారు చేసుకోండి ఇంట్లో. ఓకేనా అండి? చూడండి ఏ విధంగా అయితే నేను పులిమేస్తున్నానో జాము, అదే విధంగా పులిమేయండి. ఓకేనా? చూడండి ఎంత మంచిగా. ఎక్కువ పెట్టారంటే స్వీట్ ఎక్కువ అయిపోతుంది. ఆల్రెడీ దాంట్లో కూడా స్వీట్ ఎక్కువ ఉంటుంది. కొంచెం చూసుకుని అయితే మాత్రం జాము మీరు అప్లై చేసేసేయండి. సరేనా అండి? మీరు కూడా మీ ఇంట్లో మంచిగా సర్వ్ చేసుకొని మంచిగా ఇష్టంగా తినేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీలో ఎంతమంది అయితే చేస్తారో నా కామెంట్ రూపంలో తెలియచేయండి, ఈ బ్రెడ్ మీద జామ్ పులిమేసి తినడం. ఓకేనా? నాకు ఎప్పుడూ ఇలానే చేసుకుంటాను ఫ్రెండ్స్. నాకు ఈ బ్రెడ్డే చేస్తాను, ఇంకో స్లైసెస్ బ్రెడ్ ఉంటుంది అది చేస్తాను. అన్ని ఏ బ్రెడ్ మన బ్రౌన్ బ్రెడ్ మీద కూడా చేస్తాను. ఇట్లానే చేసుకుని తినేస్తాం మేము. చూడండి ఎంత బాగుంటుందో ఒకసారి టేస్ట్ చేసి. ఓకేనా ఫ్రెండ్స్?